తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ బర్కత్పురా బస్ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డిపో నుంచి బస్సులను బయటకు తీసే సమయంలో బస్సు డిపో మెయిన్ గేట్ను బలంగా ఢీకొట్టింది. ప్రభుత్వం నియమించిన తాత్కాలిక డ్రైవర్లకు బస్సుల నిర్వహణపై సరైన అనుభవం లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. JAC जिंदाबाद JAC जिंदाबाद JAC जिंदाबाद JAC जिंदाबाद आवाज दे आरटीसी कार्मिक ऐक्यता वर्धिल्लाली। हमारे मांगे नहीं मिले तो बस का पहिया नहीं चलेगा। हमारे मांगे नहीं मिले तो बस का पहिया नहीं चलेगा। नहीं चलेगा नहीं चलेगा बस का पहिया नहीं चलेगा। नहीं चलेगा नहीं चलेगा बस का पहिया नहीं चलेगा। नहीं चलेगा नहीं चलेगा बस का पहिया नहीं चलेगा। 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 कार का पहिया नहीं चलेगा। जीप का पहिया। ఇవాళ మా డిపోలో ఒక ఇన్సిడెంట్ అయింది. ప్రైవేటు డ్రైవర్ని తీసుకొచ్చి మొదటి బస్సునే మంచిగా గేటుకు మంచిగా తలిగించుకొని మంచి రివార్డ్ తీసుకొని మంచిగా ఫస్ట్ డిపోలనే ముహూర్తం పెట్టుకొని పోయాడు. కాబట్టి ఇట్లాంటి అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులను ఖరాబ్ చేయొద్దు. ఇప్పుడు అదే బస్సు మేము తగిలితే మా మీద వేల మీద డెబిట్లు వేస్తారు, మా డ్యూటీలు డిస్టర్బ్ చేస్తారు, డిఎస్లో పెడతారు, అవసరమైతే ట్రైనింగ్ కూడా పంపుతారు. కాబట్టి ఇలాంటి ఇప్పుడు అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి రోడ్డు మీదకి పంపిస్తే బైకులు, కార్లు, రకరకాల బైకులు ఉంటాయి, మనుషులు ఉంటారు. ఆ మనుషుల మీదకి వాళ్ళ ప్రాణాలను ఎందుకు చెలగాటలాడుతారు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరియు యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కారం చేయండి. ఆ సమస్యలు ఇవాళ పెట్టలేవి, ఇవాళ నిన్న పెట్టి మేము రేపే అడుగుతలేము. ఒక దగ్గర సంవత్సరాలు గడుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఆలోచిస్తుంది తప్ప ఈ అరకొర డ్రైవర్ని అడ్డ మీద తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటనలో మా డిపోల్ని గేట్కే తలిగించింది ఒక డ్రైవర్. అలాంటిది రోడ్డు మీద రకరకాల బైకులు, కార్లు, ఆటోలు, రోడ్డు మీద వెళ్తున్న ప్రజలు, బస్సులో వెళ్తున్న పబ్లిక్ ప్యాసింజర్ పరిస్థితి ఏమిటి? వీళ్ళకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ ప్లస్ వాళ్ళకు డ్రైవింగ్ అనుభవం లేదు. ఇలాంటి మేము బస్సు తోలాలంటే 6 సంవత్సరాల ఏబీ రెన్యువల్ ఉండాలి.